నాయుడుపేట పట్టణ టీడీపీ కార్యకర్తల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నెలవల విజయశ్రీని నియమించారు. ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనే ఉందని కృష్ణారెడ్డి అన్నారు. గత 5 సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనిపించిన టీడీపీలో ఉంటున్నానని, కార్యకర్తల కష్టాలు తీరాలంటే కలిసికట్టుగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నమస్కారం. నాయుడుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సీనియర్ ధ్యేయం, అంతిమ ధ్యేయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ గెలిపే మన ధ్యేయం. తెలుగుదేశం పార్టీ కోసమే మనం పనిచేస్తున్నాం. ఎవరు వచ్చినా ఎవరు పోయినా మన శాసనం ఇక్కడ అయితే పనిచేశారో వాళ్ళ ముందు పెట్టుకుని నేను పనిచేస్తా. వాళ్ళని వెనక్కి పంపించే పరిస్థితి తీసుకురాను. ఈ 5 సంవత్సరాలు కష్టాల్లో ఉన్నారు, దెబ్బలు తిన్నారు, ఇవన్నీ మాకు తెలుసు. వీటిని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు పిలుపు మేరకు ఆయన నిర్ణయించిన అభ్యర్థితోనే మనం ఉంటాం. వేరే అభ్యర్థి మనం రావట్లేదు, వేరే వాళ్ళ దగ్గర పోయే సమస్య లేదు, వేరే ఇదే లేదు. కానీ కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని కొంచెం మాట్లాడుకొని అందరం పెద్దవాళ్ళు, వీళ్ళంతా పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరితో చర్చించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు, ఎవరైతే జెండా మోసారో వాళ్ళని విస్మరించే ప్రసక్తి లేదు. ఎవరు వచ్చినా ఇంకెవరు వచ్చినా ఇందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. మేమైతే పార్టీకి నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాం. పార్టీ ఏం చెప్తే చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రాణం పోయిన బ్లడ్ వెళ్ళాం మా కోసుకుని చూడండి ఒకసారి. ప్రాణం పోయినా సరే ఇది తెలుగుదేశంతోనే ఉంటుంది. ఇది వాళ్ళలాగా వెళ్ళాక నేను మాటలు చెప్పను. చచ్చే రోజు తెలుగుదేశం జెండా వేసుకునే చచ్చిపోతా. దాంట్లో డౌట్ లేదు, ఎటువంటి అపోహ లేదు, దీంట్లో డౌటే లేదు. మళ్ళీ అసలు బీజేపీతో పోతామనే ఆలోచన లేదు. నా జెండా, నా ఎజెండా తెలుగుదేశం, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. ఇంకా కార్యకర్తలందరినీ పిలిచా, అందరితో మాట్లాడా. వాళ్ళ సమస్యలు కొన్ని ఉన్నాయి, అవి నేను 1 to 1 మాట్లాడి అందరినీ కలుపుకొని మనం ఎప్పటి నుంచి పని చేయాలా, ఎట్లా పని చేయాలా, ఎక్కడి నుంచి పని చేయాలా అన్నీ ప్లాన్ చేసుకోవాలి కదా. పార్టీ అధ్యక్షుని కదా, గతంలో పనిచేశారు కదా, కొత్త వాళ్ళు వస్తున్నారు, అందరినీ కలుపుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. వీళ్ళతో మాట్లాడి వీళ్ళకేముండే ప్రాబ్లమ్స్